స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి హిందువులుగా మనమంతా ఒక్కటవ్వాలి. ఈ రోజు మనం అనేక రుగ్మతలతో కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితి, కుల రాజకీయాలకు ప్రాతినిధ్యం ఎక్కువైపోయింది. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిలబడే పరిస్థితి లేకుండా ఒక కులం కోసం, ఒక వర్గం కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి. దీనివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలతో మనం కొట్టుమాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎవరు కూడా సరైనటువంటి పట్టించుకునే రాజు లేనటువంటి పరిస్థితి సమాజంలో ఉంది. దీనంతటికీ కారణం మనం హిందువులుగా విడిపోయాం. మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడేటటువంటి పరిస్థితి ఎవరి దగ్గర లేదు. కనుక ఇది ఒక పిలుపుగా, భారతీయ జనసంఘ తరఫు నుంచి ఇది ఒక పిలుపుగా యావత్ ఆంధ్ర ప్రజానికానికి కూడాను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రానున్న ఎన్నికల్లో హిందువులుగా మనమంతా ఒకటవుదాం. మన దేశం కోసం, మన ధర్మం కోసం మనమే నిలబడదాం. ఈ రోజు వర్గాల వారీగా, కులాల వారీగా మనం కొట్టుకు చచ్చి వ్యవస్థ అధికారం ఎవరి చేతిలో పెట్టి మనం బానిసలుగా బ్రతికే